అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శరదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః స్ఫటికరజతవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశవిద్యా జ్ఞానముద్రాః కరాగ్రే దధతమురగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధరూపం దక్షిణామూర్తిమీడే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే శివాయ గురవే నమః
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజు నుండి శరన్నవరాత్రులు ప్రారంభించుకున్నాం. అమ్మవారిని ఆరాధించేటువంటి పవిత్రమైనటువంటి ఘడియలివి. ఇలాంటి కాలంలో ఆదిశంకర భగవత్పాదులు అనుగ్రహించినటువంటి దివ్య స్తోత్రాన్ని స్వీకరించి మనం అమ్మవారి వైభవాన్ని చెప్పుకోవడానికి ఉద్యుక్తులమవుతున్నాం. ఇది తల్లి అనుగ్రహం ఉంటేనే లభించేటువంటి భాగ్యం. ఇలాంటి అనుగ్రహాన్ని ఇచ్చిన జగదంబకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇక్కడికి వస్తూ అమ్మ లీలను తలుచుకుని ఒక ఆశ్చర్యము ఆనందము కలిగింది. నిన్న మొన్నటి వరకు నేను చిక్కడపల్లిలో నుండి 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్లలో చిక్కడపల్లిలో ఒక్క ప్రవచనం కూడా ఇవ్వలేదు. ఇక్కడి నుంచి సాకేతానికి వెళ్ళాక చిక్కడపల్లిలో ప్రవచనం ఇచ్చే అవకాశం అమ్మవారు ఏర్పాటు చేసుకున్నారు. అటుపై ఈరోజు కనకధారా స్తోత్రం చెప్తున్నామనగానే లక్ష్మీదేవి గురించి చెప్తున్నాం అని, అంతకుముందు ఎప్పుడో సరస్వతీదేవి గురించి చెప్పుకున్నాం, అంతకుముందు లలితాదేవి గురించి చెప్పాం, ఇంకోసారి జగదంబ గురించి చెప్పాం. ఇలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు చెప్పినా మనం ఒకే అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం అని తెలుసుకోండి. శంకరులు అమ్మవారి మీద రచించిన స్తోత్రాలు అనేకం ఉన్నాయి మనకి. ఆదిశంకర భగవత్పాదులు అమ్మవారిపై చేసిన స్తోత్రాలను పరిశీలించితే ఈయన మహాశాక్తేయుడు అని చాలామంది నిర్ణయించేశారు. ఈయన్ని మించిన శాక్తేయులు లేరని. లేకపోతే ఆసేతు శీతాచలం ఆయన అడుగుపెట్టని క్షేత్రం ఏదీ లేదు. దివ్యక్షేత్రాలు, పురాణ ప్రసిద్ధ క్షేత్రాలన్నీ ఆయన తన యొక్క స్పర్శతో తపస్సుతో ధన్యం చేసినటువంటి చోట్లవన్నీ. అలాంటి చోట అనేక స్థలాలలో ఆయన శ్రీచక్ర ప్రతిష్టాపన చేసినటువంటి వారు. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి శ్రీ విద్యని ఆయన దక్షిణాచార సంప్రదాయ ప్రకారంగా ఎలా వ్యాప్తి చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలా శ్రీ విద్యను వ్యాప్తి చేసిన భగవత్పాదుల వారు అనుగ్రహించిన అనేక స్తోత్రాలు, లఘు స్తోత్రాల మొదలు మహాస్తోత్రాల వరకు చాలా చాలా ఉన్నాయి అమ్మవారిపై. అందుకు ఆయన శాక్తేయుడు అని తీర్మానించారు. అలాగే శైవులు అయితే శంకరులను మించిన శైవులు లేరన్నారు ఆయన. శివానంద లహరి, శివభుజంగ ప్రయాతం మొదలైనవి చూస్తూ ఉంటే. ఇక వైష్ణవులైతే ఎంత కాదన్నా శంకరులు మావారు అనుకుని తృప్తి పడేవారు చాలామంది ఉన్నారు. కారణం విష్ణు సహస్ర భాష్యం కానీ, భజగోవింద స్తోత్రం కానీ, షట్పది స్తోత్రం కానీ, భగవద్గీత భాష్యం కానీ ఆయన రచించారు. నారాయణ నారాయణ అనుకోమన్నారు పీఠంలో ఆచార్యులందరినీ. ఇలా చూస్తూ ఉంటే ఇదికి ఆయన శైవుడా, వైష్ణవుడా, శాక్తేయుడా అంటే ఇవన్నీ ఏ వేదమతం చెప్తున్నదో ఆ వేదమతానికి చెందినవాడు ఆయన అని తీర్మానానికి వచ్చి షణ్మత స్థాపనాచార్య అన్నామని. అందుకే శంకర అనుయాయులు ఒకే పరబ్రహ్మము అనేక విధములుగా ఆరాధింపబడుతుంది అనేటువంటి ఒక వైజ్ఞానికమైన, తాత్వికమైన, సత్యాన్వేషణపరమైన దృక్పథంలో చక్కగా నడుస్తూ ఉంటారు. అలాంటి శంకర భగవత్పాదులు అమ్మవారిపై ఇచ్చిన అనేక స్తోత్రములు మనకు ఉంటూ ఉంటే ఆయన ఆద్యవస్థలో రచించినటువంటి కనకధారా స్తోత్రమే చెప్పుకుంటున్నామేంటి? సౌందర్యలహరి చెప్పుకున్నాం మనం, పరిపూర్ణమైన గ్రంథం అది శ్రీ విద్యకి. మరి అటువంటి మహాగ్రంథం చెప్పుకున్నాక ఇది తొలి దశలో శంకరులు చెప్పినటువంటి రచన నిజానికి. అయితే ఆయన 3 ఏళ్ల ప్రాయంలోనే భవానీదేవిపై స్తోత్రం రచించారని శంకర విజయం మనకి చెప్తూ ఉన్నది. అందులోనే షట్చక్రాది విషయాలు చాలా చెప్పబడుతూ ఉన్నాయి. ఇది ఆయన రచించినప్పటికీ 8 ఏళ్ల వయస్సానికి అని కొందరు, కాదు 6 ఏళ్ళు అంటున్నారు, మొత్తం 2 ఏళ్ళు కూడా మనకెందుకు కానీ వటుప్రాయంలో ఆయన ఉండగా చెప్పినటువంటి గొప్ప స్తోత్రం ఇది. అయితే లోకంలో ఇతర కవుల విషయంలో ఇది తొలి దశలో రచించిన రచన.
ఇది మరింత ప్రౌఢులయ్యాక రచించిన రచన అని ఇతర కవుల విషయంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రచనకి ఈ రచనకి తేడా కనిపిస్తుంది. ఇందులో లేతప్రాయంలో ఉండేటువంటి భావాలు అవి ఉంటాయి. కొంచెం ప్రౌఢ దశలోకి వచ్చేటప్పటికి మరింత జ్ఞానం, మరింత తపస్సు కనుక అక్కడికి వచ్చేటప్పటికి పక్వత కనిపిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ శంకరుల విషయంలో అటువంటిది లేదు. వారు ఏది పలికినా పరిపూర్ణ వచనమే పలికారు. అసలు కనకధారా స్తోత్రంలో సౌందర్య లహరి శ్లోకాలకి కావలసిన అనేక రహస్య విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. అందుకే కనకధారా స్తోత్రం అంటే మన స్త్రీ సూక్తం అనేది లక్ష్మీదేవికి సంబంధించినది అని అనుకుంటూ ఉన్నాం. అలాగని ఈ రోజు నుంచి లక్ష్మికి సంబంధించినది కాదు అనుకోవద్దని మనవి. అదే ఆ తల్లికి సంబంధించిందే. ఒకే తల్లి జగదంబిక, ఆ ఒక్క తల్లి అయిన జగదంబికని శ్రీ సూక్తం అని మనం అంటున్నాం. అదే శ్రీ విద్యగా, శ్రీ మంత్రంగా, శ్రీ యంత్రంగా విస్తృతి చెందింది. అందులో చెప్పబడ్డటువంటి కుండలిని శక్తి, పంచదశి మంత్రం ఇవన్నిటికీ ఆధారం శ్రీ సూక్తంలో ఉన్నది. అందుకే శ్రీ సూక్తం శ్రీ విద్యకి పరమమైన వేదాధారం. ఇంకా వేదంలో అరుణోపనిషత్ అని, బహురుచోపనిషత్ అని ఇత్యాది ఉపనిషత్తులు దేవీతత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే కనకధారా స్తోత్రం కూడా శంకర భగవత్పాదులు ఆ జగదంబిక అయిన శ్రీ విద్యా పరాశక్తిని ప్రతిష్ఠిస్తూ స్తోత్రం చేస్తున్నారు. అయితే ఆ తల్లి ఎలాంటిదంటే ఏ అవసరం తెచ్చడానికి ఆ వేషం ధరించి వస్తుంది. మన అనేక మార్లు ఉపమానం చెప్పుకున్నట్లుగా ఒకే తల్లి అన్నం వండేటప్పుడు ఒక రూపం, పేరెంటాలుగా వెళ్ళేటప్పుడు మరో రూపం, పిల్లవాడికి విద్య చెప్పేటప్పుడు మరో రూపం ధరిస్తూ ఉన్నట్లుగానే ఆ పరాశక్తి కూడా అనుగ్రహార్థం వివిధ రూపములు ధరిస్తూ ఉంటుంది. అందుకే లలితా శాస్త్రంలో శ్రీమాత అని స్త్రీ శబ్దంతోనే ప్రారంభమైంది. శ్రీ అనేది లక్ష్మీదేవి యొక్క నామమే అయితే మన అమ్మ కూడా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పబడుతూ చిదగ్నికుండ సంభూత అని కీర్తించబడుతున్నది. చిదగ్ని నుంచి ఆవిర్భవించినదే అని. హిరణ్యవర్ణాం హరిణీం అనేటువంటి శ్రీ సూక్తంలో జాతవేదో మమావహ అన్నప్పుడు ఆ జాతవేదం చిదగ్నికుండమే. ఆ చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించినట్లుగానే ఈ జాతవేద స్వరూపుడు అమ్మవారిని ఆవహింపజేయుగాక అనేది శ్రీ సూక్తంలో చెప్పబడుతున్నది. అలాగే శ్రియం వాసయమే కులే, అక్కడ కులే శబ్దానికి పూర్తిగా షట్చక్రములే చెప్పబడుతున్నాయి. కులము అంటే షట్చక్రములని, ఆ షట్చక్రముల యందు ప్రకాశించేటువంటి అమ్మవారి స్వరూపం ఏదైతే మూలాధారాంబుజారూఢ అని వర్ణింపబడుతున్నదో ఆ శ్రీయం వాసయమే కులే చెప్పబడుతూ మహాలక్ష్మీ మృడప్రియా అని లలితా సహస్రనామాలు మనకు తెలియజేస్తూ ఉన్న విషయాలున్నాయి. కమలా కోటి సేవిత, కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అంటే అనేక విధములైన ఐశ్వర్య శక్తులచే సేవించబడే మహాలక్ష్మి ఆ జగదంబిక శ్రీమాత లలితా మహా త్రిపుర సుందరి. ఆ తల్లి యొక్క వైభవాన్ని శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రంలో ఆవిష్కరించారు. దీని సందర్భం చాలా దివ్యమైనది. కనకధారా స్తోత్రం యొక్క గొప్పతనం స్తోత్రంలో ఎంత ఉన్నదో సన్నివేశంలో అంత ఉన్నది. ఈ సన్నివేశం చేతే చాలామంది ఆకర్షితులై కనకధారా స్తోత్రాన్ని పారాయణగా చేస్తున్నారనడంలో కూడా అతిశయోక్తి లేదు. కనకధారా స్తోత్రం యొక్క ఫలితం ఏంటండి అంటే కనకం ధారగా కురుస్తుంది. తడుముకోకుండా చెప్తాం మనం, అందులో సందేహం లేదు కదా. ఆ కారణం చేత సువర్ణం ధారగా కావాలని ఎవరు అనుకోరు చెప్పండి. అందుకు సువర్ణధారా స్తోత్రం, కనకధారా స్తోత్రం జగత్ప్రసిద్ధి చెందినటువంటిది. అయితే ఇప్పుడు కురియవలసిన కనకవర్షం ఎలాగూ కురుస్తుంది చదివితే ఇప్పుడు దాన్ని పట్టుకుని భాష్యం పేరుతో వ్యాఖ్యానిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి అంటే అసలు కనకధార స్తోత్రం వల్ల కనకధార కదయ్యా, కనకధార స్తోత్రమే కనకధార అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విషయం. శంకరులు ఏమన్నారు? సువర్ణధారా స్తోత్రం. ఇది శంకరులు అన్నారో లేకపోతే శంకర ఈ స్తోత్రాన్ని చదివిన మరో మహాత్ములు ఈ స్తోత్రం మహిమను చెప్తూ సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిర్మితం త్రిసంజమ్య పఠేన్నరా స కుబేర సమోభవేత్ అని చెప్పారు కదా. అందుకు శంకరులు సువర్ణధారా స్తోత్రం అనే పేరు దీనికున్నది. సువర్ణమన్నా కనకమన్నా ఒక్కటే. ధార అంటే ప్రవాహం, కనకధార సువర్ణధార అంటే బంగారు ధార అని చెప్పబడుతూ ఉన్నది. అయితే బంగారంకి కనకం అనే పేరు ఎందుకంటే ప్రకాశం వల్ల వచ్చింది. కనకము అంటే కనత్ అనేటటువంటి శబ్దానికి కూడా ఇక్కడ ప్రకాశము అని అర్థం. అదేవిధంగా కనకము అంటే ప్రకాశవంతమైన ధాతువు, అది సువర్ణం. సువర్ణానికి మించిన ప్రకాశధాతువు ఏమున్నది? అందుకే కనకధార అంటే ప్రకాశవంతమైన ధారను కురిపించున్నది అని అర్థం.
అలాగే సువర్ణధార, వర్ణము అంటే అక్షరము అని అర్థం. సువర్ణము అంటే మంచి అక్షరాల ధార. ఏది మంచి అక్షరం? ఏ అక్షరం మంత్రంతో కూడి ఉంటుందో, ఏ అక్షరంలో శుద్ధత్వం ఉంటుందో, ఏ అక్షరంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారో ఆ అక్షరమే సువర్ణం. అందుకు ఈ స్తోత్రం సువర్ణధారా స్తోత్రం అంటే మంచి అక్షరాలు ధారగా కూర్చున్నటువంటి స్తోత్రం ఇది. మంచి భావాలు, ఆ మంచి భావాలని తెలియజేసే మంచి అక్షరాలు. అందులో భావాలు ఎంత ప్రకాశమానంగా ఉన్నాయంటే అమ్మ వెలుగు జిలుగులన్నీ ఈ పదాల్లో మనకు కనిపిస్తాయి గనక కనకధార ఇది. ఇంకా కనకధార అనేటటువంటి మాట తెలిస్తే అమ్మ స్వరూపమే ధార. ఈ ధారా 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 ధారాధ అనగా రాధా అని వస్తుంది. అందుకు అమ్మవారే ధార అని అనుకుంటే ఈ ధార ఆయనే మరొక చోట అన్నారు, ఈ ధారయే ప్రవాహంలో జగత్తంతా నిండిపోయినదయ్యా అని చెప్పారు. జగత్తంతా ఇదే ప్రవహించి 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 తరంగితమవుతుంది. ఇది అంత ప్రకాశవంతమైన ధార. అన్నిటికన్నా అందమైనది ఏంటండి? బంగారమే, ఎవరైనా ఒప్పుకుంటారు. అందుకు కనకం సౌందర్యం రెండూ ఒకటే కదా. అందుకు ధార ప్రవాహం ఈ రెండూ కూడా ఒకటే. అందుకు కనకధార సౌందర్య లహరి రెండూ ఒకటే అర్థాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ప్రవాహము ధార రెండూ ఒకటే అన్నప్పుడు ధార అంటేనే జాలువారుతూ వస్తున్నటువంటిది. ఎక్కడ ఎడతెగకుండా జాలువారుతుంది. ధార ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే మహోన్నతమైన సీమల నుంచి క్రింది పడుతూ వస్తున్న దాన్ని ధార అని మనం అంటాం. అవునా లేదా? అలా ఒక్కసారి పరిశీలిస్తే అమ్మ కనక స్వరూపిణి. కనకము అంటే ప్రకాశము అన్నాం. ప్రకాశం అంటే అర్థం ఏమిటి? ఇక్కడి నుంచి కొంచెం ఏకాగ్రంగా కనకధార అంటేనే అమ్మవారు అనే అర్థాన్ని ముందు తెలుసుకోండి. కనకము అంటే ప్రకాశము అన్నాం. ఇప్పుడు ప్రకాశం అంటే ఏమిటి? వెలుగుని మనం ప్రకాశం అన్నాం. ఎందుచేత? వెలుగు వల్ల మనం వస్తువులను పోల్చుకుంటున్నాం. వెలుగు ఇది ఈ వస్తువు అని గోచరింపజేస్తున్నది. అందుకే తెలియజేసే శక్తికి ప్రకాశము అని పేరు. ఆ వెలుగే కళ్ళు మూసుకుంటే ఎంత వెలుగున్నా మనకు వస్తువు గోచరించదు. అంటే ఆ వెలుగుంటే చాలా లోపల నుంచి మరో వెలుగు ఉండాలి కదా. ఆ వెలుగుంటేనే మనం దీన్ని పోల్చుకోగలుగుతున్నాం. అందుకు బయట ఒక వెలుగు ధార వల్ల వస్తువు పోల్చుకుంటే ఆ పోల్చుకోవడానికి పనికొచ్చే మరో వెలుగు ధార మనలో ప్రవహించాలి. దీనిని ఏమన్నాం? అది కేవలం కంటిలోనే కాదు, అన్నింటిలోనే ఆ వెలుగు ధార ప్రవహించాలి. మన ఆపాదమస్తకము ఆ వెలుగు ధార ప్రవహిస్తేనే సృష్టిలో ప్రతిదాన్ని తెలుసుకోగలం. ప్రకాశము అంటేనే తెలుసుకునేది అని మనం అర్థం చేసుకుంటే, తెలుసుకోవడం అనేది కంటి యొక్క ధర్మమే కాదు, శబ్దాన్ని తెలుసుకునే శ్రవణానికి కూడా ఈ తెలుసుకునే లక్షణం ఉన్నది. అలాగే ఘ్రాణాన్ని గ్రహించేటువంటి నాసికకి, వాసనని గ్రహించే నాసికకి ఆ శక్తి ఉన్నది. ఇలాగా సృష్టిలో ప్రతి దానిని గ్రహించగలిగేటటువంటి ఒక ప్రకాశం మనలో ఉన్నది. అది ఆపాదమస్తకం ఉన్నది. కనుక ఈ ప్రకాశాన్నే మనం ధార, వెలుగు ధార, ఇది ఎలా ప్రసరిస్తోంది? తిర్యగూర్ధ్వమధశాయీరస్మయస్తస్య సంతత అని వర్ణించింది కదా ఉపనిషత్తు మనకి. తిర్యక్ ఊర్ధ్వం అధశాయి, ఈ ప్రకాశం మనలో నిలువుగా, అడ్డుగా, తిన్నగా అలాగా పూర్ణంగా ప్రకాశిస్తూ ఉన్నది, ప్రవహిస్తూ ఉన్నది. మన శరీరంలో ఎడతెగకుండా చైతన్య ధార ప్రవహిస్తున్నది. అందుకు ప్రకాశము, కనకము అంటే చైతన్యము అని అర్థం. ఈ చైతన్యం చేతనే మనకు చేతన అనేది ఏర్పడుతున్నది. దానివల్ల ఒక వస్తువుని గ్రహించగలుగుతున్నాం, మనల్ని కూడా గ్రహించగలుగుతున్నాడు. చైతన్యం ఉన్నవాడినే గ్రహించగలం, చైతన్యం ఉన్నవాడే గ్రహించగలడు. అందుకు ఇప్పుడు ఏమని అర్థమైంది? చైతన్యమే కనకము, చైతన్యమే సువర్ణము, అది ప్రవాహ రూపంలో జగత్తంతా ఉన్నది అని. ఈ ప్రవాహము ధార, లహరి అని సౌందర్య లహరిలో చెప్పుకున్నాం, కనకధార అని ఇక్కడ చెప్పుకున్నాం. కనకధార అంటే ఈ సర్వ జగత్తులో ప్రవహించే చైతన్య ధార అని అర్థం. సర్వ జగత్తులో అనుస్యూతంగా ప్రవహిస్తుంది. అది ఎలాగో అంటే అక్కడ వెలుగుతున్న విద్యుత్ బల్బులోని, ఇక్కడ ఉన్న మైకులోని, అక్కడున్న కెమెరాలోని, ఇక్కడున్న ఫ్యాన్లో కూడా ఒక విద్యుత్ ధార ఎలా ప్రవహిస్తున్నదో ఎడతెగకుండా, అలా ఈ సర్వ జగత్తులో చతుర్దశ భువనాలలో, భూనభోంతరాలలో, ఊర్ధ్వలోకాలలో, అధోలోకాలలో సర్వవ్యాపిని అయి సర్వ చైతన్య రూపిణి అయి ప్రవహిస్తూ ఉన్నటువంటి మహా జగదంబిక స్వరూపమే కనకధార.
అది ఆవిష్కరించుకోవాలి మనం కనకధార. ఆ కనకధారా స్వరూపిణి అయిన జగదంబికని స్తోత్రించడమే కనకధారా స్తోత్రం. కనుక కనకధార అన్న మాటే చాలా దివ్యంగా ఉంటుంది. అసలు ఇంకా చెప్పాలంటే పంచదశీ మంత్రపు ప్రథమాక్షరం ఇందులోనే ప్రథమాక్షరంగా పలుకుతుందా లేదా? కనకధార. కాది విద్య అన్నప్పుడు ఆ కా శబ్దం చాలా విశేషం. బ్రహ్మవాచకం కా అనేటువంటిది, కం బ్రహ్మ అన్నారు. ఈ కా అనేది బ్రహ్మవాచకం గనక కనకధార అనేటువంటి శబ్దంలోనే ఆయన ప్రథమాక్షరంలోనే ధ్వనింపజేశారు పంచదశి మంత్రాన్ని. అనేక మంత్రరహస్యాలు ఉంటాయి, కానీ అది అందరికీ అందవు. ఈ మంత్రశక్తులన్నీ ఉపాసించి ఆ పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి సాధకులు రాను రాను తగ్గుతూ ఉంటారు, సిద్ధపురుషులు తగ్గుతూ ఉంటారు. అలాంటి ఒక అపూర్వమైనటువంటి వేదాంత విద్య, వేద విద్య, మంత్ర విద్య అన్నీ కలిగి ఉన్న మనం అవి గ్రహించలేని కలికాలంలో ఉన్నప్పుడు ఈ ఫలాలన్నీ వీళ్ళకి అందజేయాలని తాపత్రయపడ్డ వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకరు విష్ణువు, ఇంకోటి శివుడు. ఆ విష్ణువు చాలా తాపత్రయపడి ద్వాపరాంతంలోనే మనకి భారత రూపంలో, ఇతర స్తోత్ర రూపాల్లో, దేవీ భాగవతాది పురాణ రూపాల్లో, మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యం రూపంలో, ఇలా అనేక రూపాల్లో మనకు అమ్మవారి సూక్తములన్నీ అందజేసి ఆ వైదిక మంత్ర రహస్యాలను నిక్షిప్తం చేశారు. ఇది చదువుకోండి, అమ్మవారి అనుగ్రహం పొందండి అని. అయితే ఆయన ఎంత పని చేశారో తర్వాత వచ్చిన మరో మహానుభావుడు శంకరుడు. ఆయన ఏం చేశారంటే మనం తరించడానికని ఈ మంత్ర రహస్యాలన్నింటినీ సామాన్య స్తోత్రములలా కనిపించేటువంటి దివ్య స్తోత్రాల్లో నిక్షిప్తం చేశారు. అందుకే శంకరులు మామూలు కవి కారు. ఆయన ఈ వైదికమైనటువంటి పరాశక్తి సూక్తముల యొక్క రహస్యములన్నింటినీ కూడా తన స్తోత్రములందు నిక్షిప్తం చేశారు. అలాగే ఏ అక్షర సంయోజనం వల్ల విశ్వంలో ఉండేటువంటి ఆ పరాశక్తి చైతన్యాన్ని మనం జాగృతి చేసుకుని అనుగ్రహాన్ని పొందగలమో ఆ అక్షరాలు ఇందులో కూర్చారు. ఇక్కడ ఈ స్తోత్రం చేసిన వెంటనే ఏం జరిగిందో చాలామందికి తెలుసు. స్తోత్రం అంత వచ్చినా రాకున్నా సందర్భం చాలామందికి ఖచ్చితంగా గుర్తుండి ఉంటుంది. అంత ఆకర్షణీయమైన సందర్భం అని ముందే చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఇది జరిగిన వెంటనే అమ్మవారు ఆవిర్భవించారట. ఇక్కడ అమ్మవారు ఆవిర్భవించారు అంటే శంకరుల పలుకుకి వెంటనే సాక్షాత్కరించారు ఆ తల్లి. అయితే ఆ పలుకులు ఊతం చేసుకుని మనం చదివితే అమ్మవారు కనబడతారా అంటే అమ్మవారు కనబడకపోవచ్చు, కానీ అమ్మవారికి మనం కనబడతాం. ఈ మాట ఎన్ని మార్లు మనం చెప్పుకున్నాం. అలాగా ఈ స్తోత్రం చదివిన వెంటనే ఆ జగజ్జనని తప్పకుండా సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ మనం మంత్రము దేవత అనే స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఉపనిషత్తులకు భాష్యం రచించి, బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించి, భగవద్గీతకి భాష్యం రచించి, ప్రస్థానత్రయాన్ని రచించి ఊరుకోకుండా అందరికీ అర్థమవడానికి సహస్రశ్లోకి, శతశ్లోకి, దశశ్లోకి, ఏకశ్లోకి వరకు కూడా వేదాంతాన్ని విప్పి చెప్పి క్విజ్జుల టైపులో ప్రశ్నోత్తర మాలికల్లో కూడా రచించి వేదాంతం ఎంత సులభమో తెలియజేసి ప్రకరణ గ్రంథాలు, వివేక చూడామణి లాంటివి ఎన్నో అందజేశారు. అక్కడితో ఆగేరా? రసాప్లావితం చేసి మనల్ని ఆ పరమేశ్వర చరణ సన్నిధిలో ప్రతిష్ఠితం చేసి దివ్య స్తోత్రాన్ని ఎన్నింటినిచ్చారో మహానుభావుడు. అటుపై మనకి గోచరించేటువంటి విష్ణు సహస్రనామాది భాష్య గ్రంథములు ఇన్ని చూస్తూ ఉంటే ఆయన కరుణాలయం అనకుండా ఎలా ఊరుకోగలం? ఈ సమస్తాన్ని కూడా అతి కొద్ది వయస్సులోనే సాధించిన మహానుభావులైన. అందుకే శంకర స్పర్శ లేని జ్ఞాన శాఖ లేదు ప్రపంచంలో ఏ జ్ఞాన శాఖలోనైనా శంకరుని యొక్క తత్వస్పృహ లేనిది ఏదీ లేదు. అది అందులో సందేహం లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ అడుగు వేసినా మన ముందు గురు చిహ్నాలు శంకరుని యొక్క పాద చిహ్నాలే. ఆ అడుగుజాడల్ని స్మరించే ఎవరైనా ముందుకు వెళ్ళవలసిందే. ఏ శాఖ వాళ్ళైనా, ఏ దైవాన్ని నమస్కరించే వాళ్ళైనా, ఏ సంప్రదాయం వాళ్ళైనా శంకరుల్ని నమస్కరించి సాగవలసిందే. అందుకే శంకరులు జగద్గురు పదానికి సరిగ్గా సరిపోయేటటువంటి వారు. ఆ కారణం చేతనే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. పేరే అంతదండి, శంకరం. శంకరోతి ఇది శంకర. శుభమును సుఖమును శాంతిని ఇచ్చేవాడు. శుభము సుఖము అంటే ఐహికం, శాంతి అంటే పారమార్థికం. మూడు ఇస్తున్నాడు ఆయన. అందుకే సుఖం కరోతి ఇది శంకర. అందుకే శంకరం లోక శంకరం అని మనం చెప్పుకున్నాం. ఆ విశేషమే ఇక్కడ విద్యారణ్యుల వారు జ్ఞాననిధి దయార్ద్రధీహి అని 2 మాటల్లో చెప్పారు. జ్ఞాననిధి అయిన వాడు దయతో తడసిన బుద్ధి కలవాడు. ఆ కారణం చేతనే
స్తోత్రం చేసేట ఆయన. దీన్ని బట్టి ఏమిటి అంటే ఈ స్తోత్రంలో 2 లక్షణాలు ఉన్నాయి నాయన. శంకరుల జ్ఞానం అంతా ఈ స్తోత్రంలో ఉంది, శంకరుల యొక్క దయ కూడా ఇందులో చెప్పబడుతోందని మనకు సూచించడం. శంకరులకు ఆ తల్లిపై ఎంత జ్ఞానం ఉన్నదో అంతా ఇందులో చూపిస్తున్నారు. అప్పుడు ఆయన స్తోత్రం చేస్తున్నట్ట ఆ తల్లిని. ఇక్కడ ఏంటంటే నేరుగా ఆయన అనుగ్రహించవచ్చు కదా, ఒక విధంగా అదే జరుగుతుంది. కానీ గురువు అనుగ్రహం ఎలా ఉంటుందంటే దైవం ద్వారా వచ్చేటట్టు చేస్తాడు. తాను దైవం ధరించిన గురుస్వరూపమైన అనుగ్రహం దైవం ద్వారా వచ్చేటట్లు చేస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు మంత్రానికి, అక్షరానికి, స్తోత్రానికి ఎంత శక్తి ఉందో ప్రపంచం గ్రహించాలి అని చెప్పడానికి శంకరుల వారు ఈ స్తోత్రం చేస్తున్నారు. సమునిర్మురజిత్ కుటుంబినీం పదచిత్రైర్నవనీత కోమలై మధురైరుపతస్థివాంస్తవైర్ద్విజదారిద్ర్య దశా నివృత్తయే. సమునిర్మురజిత్ కుటుంబినీం. ఆ ముని ఎవరిని స్తోత్రం చేశారు? ఇక్కడ శంకరుని ముని అన్నారు. అంటే ఆత్మతత్వాన్ని మననం చేసేటువంటి మహానుభావుడు. స్థితధీర్ మునిరుచ్యతే అని చెప్పుకున్నాం కదా. అటువంటి ఆ ముని మురజిత్ కుటుంబినీం. మురజిత్ అంటే మురాసురుణ్ణి సంహరించినటువంటి వాడంటే నారాయణుడు, మురారి. ఆయన యొక్క కుటుంబిని అంటే ఇల్లాలు, విష్ణుని ఇల్లాలు అయినటువంటి ఆ తల్లిని స్తోత్రం చేశారట. ఎలాంటి పదములు అంటే పదచిత్రై నవనీత కోమలై. పదచిత్రణలతో చేశారంటే పదాన్నే లిఖించినట్లుగా అమ్మవారి స్వరూపాన్ని లిఖించే పదములు ఒకటి. చిత్రం అంటే ఆశ్చర్యకర భావాలతో కూడిన దాన్ని చిత్రం అంట. అటువంటి ఆశ్చర్యకర భావాలను ఇవ్వగలిగే పదములు నవనీత కోమలై, మృదువైనటువంటి పదవులు ఇందులో చూపిస్తూ ఉన్నారు. పైగా మధురై, అదొక లక్షణం. మధురంగా, మృదువుగా, చిత్రంగా ఉన్నటువంటి పలుకులతో స్తోత్రం చేశారు. ఎందుకయ్యా అంటే ద్విజదారిద్ర్య దశ నివృత్తయే. ఆ విప్రుని యొక్క దరిద్రమంతా పోయేటటువంటి స్తోత్రం అంట. ఎప్పుడైతే ఈ స్తోత్రం చేశారో వెంటనే ఏం జరిగిందయ్యా అంటే మహాత్ములు ఇలా స్తోత్రం చేస్తే వారి యొక్క పలుకుల సవ్వడికి వాయుమండలంలో స్పందన, స్ఫోటం కలిగి అందులోంచి దేవతాశక్తి ఆవిర్భవిస్తుంది. అలా కలిగించగలిగే శక్తులు శబ్దానికి ఉంది. ఈ శబ్దంలో 2 రకాలు. మంత్రం అనే దానిలో భావము, పదము, స్వరము 3 ఉంటాయి. అంటే అక్షర నిర్మాణం వైఖరి ఒకటి, తద్వారా మనకు చెప్పబడే భావం ఒకటి, అలాగే అది ఏ విధమైన స్వరంతో పలకబడిందో దాని యొక్క స్పందన ఒకటి. దీనితో వాయుమండలంలో ఆ మహాశక్తిని జాగృతం చేయగలిగేటువంటి స్ఫోటం కలుగుతుంది. ఇలా చేయగలిగిన మహానుభావులు ఎప్పటికప్పుడు మన కాలంలో వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు త్యాగరాజ స్వామి వారు ఒకరు. రఘువీర రణధీర రార రాజకుమార అని ఆయన కీర్తించినప్పుడు ఆ ఇరువురు కలిసి కనిపించారు. ఎవరు? రామలక్ష్మణులు ఉభయులు కనిపించి దొంగల్ని కొట్టిన సందర్భం మనకి తెలుసు. ఈ రఘువీర రణధీర రార రాజకుమార ఇది ఉదాహరణకు చెప్తున్నాం. ఎందుకంటే ఒకటి పట్టుకున్నామంటే తద్వారా మన ఋషులిచ్చిన జ్ఞానంలో ఎన్ని ఆశ్చర్యకరమైన శక్తులు ఉన్నాయో తెలుసుకోవాలి అనేటటువంటి స్వార్థంతో ఈ విషయాలని చెప్పడం. అందులో రఘువీర రణధీర రార రాజకుమార ఊరికినే రాశాడా మ్యూజిక్ కోసం కాదు. రా అనేటటువంటి అక్షరం అగ్నిబీజం. ఈ అగ్ని శౌర్యాన్ని తీసుకొస్తుంది, ప్రతాపాన్ని ప్రకటిస్తుంది. అందులో రాముడు అనేదే రాతో మొదలే. అందుకు ఆ రాని అటు ఇటు పెట్టి అగ్నిబీజాక్షరాలను తీసుకొచ్చి శౌర్యశక్తిని ఉద్దీపింపజేసేటువంటి హుస్సేన్ రాగంలో ఆయన కీర్తన చేయగానే వాళ్ళిద్దరూ ఆవిర్భవించారు. అలాంటి శక్తి దానికి కనిపిస్తాయి. ఇలాగుంటాయి శబ్దములు అని చెప్పడానికి. మరి ఇంకా ఈ గురువుగారు వేసే శబ్దాలు ఎలాంటివి పలికించి ఆ తల్లిని సాక్షాత్కరింపజేశారు. అందుకు ఇది ఎప్పుడైతే పలికారో వెంటనే ఆ వినువీధిలో ఒక మెరుపు తీగలాంటి ప్రకాశం గోచరించింది. శంకరులకు కనిపిస్తుంది ఆ స్వరూపం, ఈమెకు కనిపించట్లేదు. ఎందుకంటే స్తోత్రం చేసింది వీరు, ఆమెను చూడగలిగే శక్తి ఆయనకున్నది, మిగిలిన వాళ్ళ చర్మచక్షువులకు లేదు. ఈ అంత తపస్సున్నవాడు గనక ముని ఋషి, వీరు ఋషులకే దేవత యొక్క దర్శనం లభిస్తుంది. దర్శించిన దాన్ని వాళ్ళు ధ్యాన శ్లోకంలో వర్ణిస్తారు, మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం. అది అందుకు మనకది ధ్యానం, ఋషికది దర్శనం. ఇది ఎప్పుడైనా ఏ స్తోత్రానికైనా మంత్రానికైనా ధ్యాన శ్లోకం ఎందుకుంటుంది అంటే ఆ మంత్రము ద్వారా, ఆ స్తోత్రము ద్వారా వ్యక్తమయ్యే దేవత ఇలా ఉంటుంది అని ఆ మంత్రద్రష్ట అయిన ఋషికి గోచరించింది. మనకేమో భావించండి అని చెప్తాడు. మనకు భావనామాత్ర గోచరం,
వారికి దర్శన గోచరం. ఇది విశేషం, ప్రత్యక్ష గోచరం వారికి. అందుకు మనకిక్కడ భావించడానికి ఆ తల్లి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. శంకరులకి ఎలా కనబడిందో, అథ కైట భజిత్ కుటుంబిని తటిదుద్దామ నిజాంగ కాంతిభి సకలాశ్చ దిశ ప్రకాశయంచ చిరాదావిరభూత్ తదగ్రత. అచిరాత్ ఆవిరభూత్ తదగ్రత. అచిరాత్ అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చిందట. ఎందుకంటే అంతటా ఆయన పిలిస్తే అంతటి తల్లి ప్రత్యక్షం కాకుండా ఊరుకుంటుందా? శంకర భగవత్పాదుల యొక్క పిలుపు వినగానే ఆ తల్లి అచిరాత్ ఆవిరభూత్ తదగ్రత, వెంటనే భవించింది ఆయన ఎదురుగా. తత్ అగ్రత. ఎలా ఉన్నది ఆ తల్లి అంటే తటిదుద్దామ నిజాంగ కాంతివి, మెరుపు తీగలా ప్రకాశిస్తూ ఉన్నాయట ఆమె యొక్క శరీరం యొక్క శోభ. ప్రతి అవయవము కూడా మెరుపు తీగల కాంతుల్ని వెదజల్లుతూ ఉంటే ఆ కాంతులతో సకలాశ్చ దిశ ప్రకాశయన్, సకల దిక్కుల్ని కూడా ప్రకాశింపజేస్తూ మెరుపు కాంతులతో అమ్మవారు కైటభజిత్ కుటుంబిని. ఇందాక మురజిత్ కుటుంబిని అన్నారు, ఇప్పుడు కైటభజిత్ కుటుంబిని. కైటభజిత్ అంటే కైటభాసుర సంహారి అయినటువంటి నారాయణ యొక్క ఇల్లాలైన ఆ మహాలక్ష్మి ఆవిర్భవించింది. వెంటనే ఆ తల్లిని చూసి శంకరులు నమస్కారం చేసి అభివంజ సురేంద్రవందితం పదయుగ్మం పురథ కృతాంజలిం లలితస్తుతిభిప్రహర్షిత తమువాచ స్మితపూర్వకం వచః. వెంటనే ఆ తల్లి చరణాలకు నమస్కరించారట. గురువుగారు 2 చేతులు జోజిలించి తలని వంచి నమస్కరించారు అమ్మవారి పాదకమలాలకి. ఎటువంటి పాదకమలాలు? అభివంజ సురేంద్రవందితం పదయుగ్మం. ఇక్కడ మరొక విశేషం ఉన్నది. మహేంద్రుడి చేత నమస్కరింపబడ్డ పాదములకు నమస్కరించారు అని. మహేంద్రుని చేత అని ఎందుకన్నారు అనేది మన స్తోత్రంలోకి వెళితే ఇంకా విశేషం తెలుస్తుంది. అమ్మవారి ఉపాసకుల్లో ప్రధానమైనటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్రుడు లక్ష్మీ అనుగ్రహం చేతే బ్రతికాడు. ఒకప్పుడు నారాయణాపరాధం చేస్తే మొత్తం మళ్ళీ సముద్రం పాలైంది. మళ్ళీ ఆయన్ని శరణవేడి ఆ లక్ష్మీ అనుగ్రహం చేతే తిరిగి బ్రతికాడు అనే కథ మనకు తెలుసు. అంతేకాదు, లక్ష్మీ అనుగ్రహం పొందడం అంటే శ్రీ విద్యోపాసకుల్లో ఇంద్రుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. ఆ విషయం మనకి కేనోపనిషత్తే చెప్తున్నటువంటిది. అగ్ని వాయు సూర్యులు కూడా అమ్మవారిని గురించి అర్థం చేసుకోలేక వాళ్ళ ప్రతాపాన్ని చూపబోతే ఆమె వద్దకు వెళ్ళి అమ్మా నువ్వెవరు, ఆ కనిపించిన యక్షుడెవరు అని కేనోపనిషత్తులో అడిగిన విషయం మన సౌందర్యలహరి సమయంలో ప్రస్తావించుకున్నాం. అప్పుడు ఆ తల్లి ఆయనకి బ్రహ్మ విద్యను చెప్పింది అని కేనోపనిషత్తు మనకు చెప్తున్నది. ఆవిడెవరు? ఉమా హైమవతి బహుశోభమాన ఆయన జగదంబిక్ కదా. అందుకు ఇంద్రుడు శ్రీ విద్యోపాసకుల్లో ప్రథముడు. మనకు అంతటికీ పెద్దవాడైన రాజుగారే ఆ దైవాన్ని కొలుస్తున్నాడు అంటే మనం కూడా ఆ దైవాన్ని కొలవడానికి సిద్ధపడతామా లేదా? మన కథ కూడా చెప్తారు. ఒక దరిద్రుడు పాపం ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళేట. వెళితే రాజుగారు ఏం చేస్తున్నారు అంటే పూజ చేస్తున్నారు. చాలాసేపు ఎదురు చూశాడు, ఇంకా రాకపోతే వెళ్ళొస్తాను వెళ్ళిపోయేట. ఏంటయ్యా వెళ్ళిపోతున్నావు అని అడిగితే ఆయనే ఏదో కావాలని కొలుచుకుంటున్నాడు, నేను ఆయన్నే కొలుచుకుంటాను వెళ్ళిపోయేట. అలాగే త్రిజగాలని పాలించే ఇంద్రుడు ఎవరిని కొలుచుకుంటున్నారో ఆ తల్లిని మనం కొలుచుకోవాలి. ఆ కారణం చేతనే శుక్రవారానికి అధిపతి ఇంద్రుడు. అయితే మనం ఇంద్రుడిని కొలుచుకోకుండా లక్ష్మీదేవిని ఎందుకు కొలుచుకున్నామంటే ఆ ఇంద్రుడు కూడా కొలుచుకుంటున్నది ఆ తల్లినే గనక మనం శుక్రవారం పూట లక్ష్మీదేవిని కొలుచుకోవడంలో ఉన్న ఆంతర్యం అది. ఆ రహస్యం ఇక్కడ వేశారు. అంతేగాని ప్రతి వాళ్ళు విని 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 అలవాటైపోయి చిట్ట చివరికి మనకి మహాక్షేత్రాల్లో కూడా ప్రతి కిల్లీ కొట్టులో ఒక అన్నమయ్య కనిపిస్తాడు. ఏం లేదు, ప్రతివాడు కూడా వెంకటేశ్వరుడి మీద 10 పాటలు రాయడం, క్యాసెట్ చేయడం. విన్న మాటలు ఏముంది? ఇంద్రవందిత నన్నేలుకో, వెంకటేశ నన్ను పాలించుకో, మేలుకో ఏలుకో అయిపోయింది. వాడు అన్నమయ్య అంటే అన్నమయ్య అవుతాడా వాడు? విన్న మాటలు సమకూర్చడం కాదు, ఋషి పలుకు ఎంత సార్థకంగా ఉంటుందో ఆలోచించమని చెప్పడానికి ఇక్కడ సురేంద్రవందితం పదయుగ్మం అనడం కూడా వృధా పదం కాదు. అందుకు కనీసం మన స్తోత్రాల పట్ల నిర్లక్ష్య దృష్టి ఉండకూడదు. మనకు ఫలం మీద చాలా దృష్టి ఉంటుంది కానీ స్తోత్రం మీద దృష్టి ఉండదు. మనకు స్తోత్రంలో ఏ పార్టీ ఎక్కువ ఇష్టం అంటే ఫలశ్రుతి, దాని మీద చాలా. ఎందుకంటే సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిర్మితం స కుబేర సమోభవేత్, చాలా అందంగా ఉంది మనకి. అందుకు ఫలశ్రుతి మీద ఉన్న ఇంట్రెస్ట్ స్తోత్రం మీద మనకు ఉండదు. కానీ స్తోత్రం మీదే ఇంట్రెస్ట్ పెడితే ఫలశ్రుతి మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఫలం వస్తుంది, అది చిత్రం. అందుకు ఆ స్తోత్రంలో పదం రాసిన వారు ఎవరు? ఇటు విద్యారణ్యులు,
స్తోత్రం రచించింది శంకరులు. ఈ పదం సురేంద్రవందితం పదయుగ్మం పురథకృతాంజలిం, ఇంద్రుని చేత వందనీయమైనటువంటి అమ్మవారి యొక్క చరణాలని నమస్కరిస్తూ 2 చేతులు దోజిలించి ఉన్నటువంటి ఆయన్ని చూసి, ఆ అబ్బాయిని చూసి ఆ తల్లి స్మితపూర్వకం వచః ప్రహర్షిత ఉవాచ, బాగా ఆనందపడిపోయి ఆ తల్లి చిరునవ్వు నవ్వుతూ అన్నదట. ఏమని అంటే, విదితం తవ వత్స హృద్గతం. వత్స, నాయనా, విదితం తవ హృద్గతం, నీ హృదయంలో ఏమనుకుంటున్నావో నాకు అర్థమైపోయింది. ఏమని? ఈమెకి దరిద్రం తొలగించు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ కృతమేభిర్న పురాభవే శుభం, నేనేం చేస్తాను? కర్మఫలప్రదాయని నేను అనుగ్రహించేయడానికి తగినంత శుభమేది ఈ దంపతులు చేయలేదయ్యా, అందుకు వీళ్ళకి దరిద్రం. అంతేగాని అమ్మవారికి ఒక కోపం ఉంటుందా? ఒకరికి దరిద్రం, ఒకరికి ధనం. ఎవడి కర్మకి తగ్గ ఫలితం వాడికి ఇస్తుంది. ఎవడు ఉద్యోగం చేస్తే వాడికి తగ్గ జీతం వాడికి ఎక్కువ నాకు తక్కువ అంటే నీ పని ఏమిటో పని చేయించుకున్న వాడికి తెలుసు. అయితే ఇప్పుడు చేసిన పని కాదు అది, ఎప్పుడో చేసాం. రూమ్ మారిందంటే మర్చిపోయి, ఆవిడ మర్చిపోలేదు, లెక్క ఉంది ఆవిడ దగ్గర. అందుకోసం అప్పుడు చేసిన దానికి ఇప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తున్నాం. కనుక సంపద కావలసినటువంటిది ఏది? పురాజన్మలలో బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పూర్వజన్మల్లో చేసింది ఇప్పుడు అనుభవించట్లేదు, పూర్వజన్మలలో చేసినది అనుభవిస్తున్నాం. ఒక జన్మదా ఇది? ఎన్ని జన్మలలోంచో, అన్ని జన్మలది ఒక్కసారి పడేస్తే మనం అసలు ఉండం, ఆ బరువు తట్టుకోలేం మనం. అందుకే పరమాత్మ కర్మఫల ప్రదాత ఆయనే. కర్మఫల ప్రదాత అనేవాడు కూడా ఉన్నాడు జగత్తులో. ఎందుకంటే మన కర్మ చేయడమే కానీ ఫలం తీసుకునే శక్తి మనకెక్కడ ఉన్నది? అసలు అంత కట్టలో ఏది ఎప్పటిదో మనకేం తెలుసు? ఎంత హరాయించుకుంటామో. ఇంట్లోని ఆ తల్లిదండ్రులు తెచ్చి బస్తా బియ్యం పెడతారు పిల్లవాడికి. ఆ సమయంలో వేసిన ఆఖరికి అమ్మా బస్తా బియ్యం వండు అంటే నిజంగా వండితే వీడేమవుతాడు? ఊరుకోరా పిచ్చినాయన అని చెప్పి వాడికి ఎంత అవసరమో అంతే వండి పెడుతుంది. అందులో కొంత పారేస్తాడు, కొంత తింటాడు. అది కూడా తెలుసు ఆ తల్లికి. అందుకే పారేసాడు కానీ కాస్త ఎక్కువే వండుదామని పెడుతుంది, కానీ అంతా వండదు. అలాగే మనకు కూడా సంచితం అనే బస్తా ఉన్నా ఈ జన్మలో ఈ పిల్లవాడికి ప్రారంధం అనే వండి పెడతాడు పరమేశ్వరుడు. అలా మనకి పెడుతూ ఉంటాడు. ఏం చేస్తాం? కానీ మహాత్ముల అనుగ్రహం పొందే పుణ్యమేదో గతంలో ఉంటేనే ఇలాంటి బుద్ధులు పుడుతుంటే ఉసిరికాయ ఇవ్వాలి ఇలాంటివి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, శంకర దర్శనం ఈమె దరిద్రం రావడానికి ఏ పాపం ఉందో ఆ పాపాన్ని పోగొట్టింది అని అర్థం అన్నమాట. శంకరుల యొక్క దర్శన మాత్రం చేత దరిద్రానికి హేతువైన పాపం ఏదో పోయింది ఆమెకి. ఆ కారణం చేత జరిగింది ఇవన్నీ లెక్కలు. అందుకు ఆ తల్లి ఇప్పుడు ఏం చెప్తున్నది? ఏభిహి న పురాభవే శుభం కృతం నా, వీళ్ళ చేత పురాభవంలో గత జన్మల్లో ఏ శుభము చెయ్యబడలేదు. ఆ కారణం చేత అధునా మదపాంగ పాత్రతాం కథమేతే మహితామనాప్నుయు, ఆ కారణం చేతనే నా కడకంటి చూపులు సోకే భాగ్యం ఈ కుటుంబానికి లేదయ్యా అన్నది. అంటే అమ్మ కడకంటి చూపులు రావాలి అంటే ఏం చేసుకు పుట్టాలి? సుకృతం. ఈ విషయం మనకి దేవి మాహాత్మ్యం చెప్తూ ఉన్నది. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం అని. అమ్మవారు సుకృతుల యొక్క ఇళ్లల్లో శ్రీ స్వరూపంతో, లక్ష్మీ స్వరూపంతో ఉంటారు. దుష్కృతుల యొక్క ఇళ్లల్లో పాపాత్మనాం అలక్ష్మీ స్వరూపంతో ఉంటారు. అది విశేషం. అందుకే సుకృతుల ఇంటలో లక్ష్మీ స్వరూపం, దుష్కృతుల ఇంటలో అలక్ష్మీ స్వరూపం అని చెప్పబడుతుంది కదా. ఆ కారణం చేతను ఇప్పుడు వీరికి నా కడకంటి చూపులు సోకే భాగ్యం లేదయ్యా అని అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇతి తద్వచనం సశుశ్రువాన్ నిజగాదాంబమయీదమర్పితం ఫలమజ్యవదస్వతత్ఫలం దయనీయో యది తేహమిందిరే. అమ్మా ఇందిరాంబ జగజ్జనని, ఈ తల్లి అప్పుడేం చేసింది ఇప్పుడేం చేసిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడమ్మా నాకు ఉసిరికాయ ఇచ్చింది అన్నాడు ఆయన. ఎంత దయామేడు చూడండి. కనుక దానికి తగ్గ ఫలం ఇవ్వమ్మా అన్నాడు. ఆ ఇద్దరి మాట వాళ్ళిద్దరికీ అర్థం అవ్వాలి. శంకరుల వంటి వారికి ఉసిరికాయనిస్తే సద్యఫలమే, మళ్ళీ ఎప్పుడో కాదు అది, వెనకటి జన్మలవి కూడా పక్కన పెట్టి ఇవ్వవలసిందే. అటువంటి మహాత్ములు శంకరులు. అందుకే శంకరులు అవతార పురుషులు అనడానికి ఈ ఘట్టం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అలా అని మౌనంగా అమ్మా చూసావా నాకు ఉసిరికాయ ఇచ్చిందమ్మా అన్నారట. వెంటనే
అమునావచనేన తోషిత, ఎంత చెప్పినా ఆమెను అనుగ్రహించు అని అంటున్నటువంటి ఆ దయామయమైన హృదయాన్ని చూసి ఆ దయామయురాలు, ఈయన దయార్ద్రధీహి అన్నారే, ఆవిడ ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం, ఆవిడ ఆర్ద్ర, ఎప్పుడూ దయతో తడిసిపోయే తల్లి, ఆవిడ మాత్రం ఆగలదా? అందులో శంకరులంటి వారు ఏదో కర్మ 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 అని ధర్మాన్ని పట్టుకుని లా అమ్మ ఆగి ఉన్నా ఇక్కడ ఒక భరోసా ఉంది, అమ్మా ఇవ్వమ్మా అని. అందుకు గురువుకున్న గొప్పతనం అది, దైవానుగ్రహాన్ని వెంటనే అందజేయగలరు. అందుకే ఇక్కడ గురువు, దైవము, ఆశ్రితుడు ఈ మూడు చెప్పబడుతున్నారు కనకధారా స్తోత్రంలో. గురువు పట్ల ఎలా ప్రవర్తిస్తే మన యొక్క ప్రారంధాన్ని కూడా పక్కకు నెట్టించి పరమేశ్వరానుగ్రహం ఇవ్వగలిగే శక్తి గురువులో ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఈ యొక్క ఘట్టంలో. అందుకే ఈ ఘట్టం ఇంత బలీయం అవడంలో ఎన్ని కోణాలు మనం పరిశీలించవచ్చో చూడండి ఇక్కడ. అలాగ గురువు ప్రార్థించిన వెంటనే ఇంకా తల్లి అమునావచనేన తోషిత కమల తద్భవనం సమంతత కనకామలకైరపూరయాత్. ఆ తల్లి తద్భవనం సమంతత, ఆ ఇల్లంతా కూడా కనకామలకై, అమలకం అంటే ఉసిరిక, కనక అమలకం అంటే బంగారు ఉసిరికాయలతో అపూరయత్ నింపేసిదిరా ఇంటినంతటినీ కూడా. అదే కనకధార. అది జనతాయా హృదయం చ విస్మయై, అది మొత్తం ఆ కాలడి గ్రామంలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులై చెప్పుకున్నారు. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన గృహము అవన్నీ ఉన్నాయని, ఆ పరంపర ఉందని మనకి చెప్తూ ఉంటారు. అధచక్రభృతో వధూమయే సుకృతేంతర్ధిముపాగతే సతి ప్రశంసురతీవ శంకరం మహిమానం తమవేక్ష విస్మితా. ఈ విధంగా చక్రభృత్తు యొక్క వధువు చేత, చక్రభృత్ అంటే చక్రపాణి అయినటువంటి నారాయణుని యొక్క వధువు చేత ఇలాంటి సత్ఫలాన్ని ఇప్పించినటువంటి శంకరులు అందరి ప్రశంసలు పొంది ఆ ఏ ప్రశంస తన వైపు రానివ్వకుండా, అంటే తనకు అంటనివ్వకుండా తన ధర్మం అనుగ్రహం నెరవేర్చిన వాడై ఆయన తిరిగి నిష్క్రమించాడు అని ఘట్టం చెప్పబడింది మనకి ఆ దివ్యమైనటువంటి శంకర విజయంలో. ఇది కనకధారా స్తోత్రం ఆవిర్భవించిన సందర్భం, సన్నివేశం విద్యారణ్యుల వారు వారి యొక్క శ్లోకంలో మనకు చెప్పినది. ఇప్పుడు శంకరులు అనుగ్రహించినటువంటి ఆ స్తోత్రంలోకి ప్రవేశిస్తున్నాం. రచించిన వాడి యొక్క లక్షణం ఏమిటి? జ్ఞాననిధి దయార్ద్రధీ, ఇది గుర్తుపెట్టుకోవాలి పక్కన. ఇక రచనలో ఉన్న లక్షణం ఏమిటి? పదచిత్రై నవనీత కోమలై మధురై దారిద్ర్య దశ నివృత్తయే, ఇన్ని ఉన్నాయి. ఆ స్తోత్ర లక్షణం ఏమిటి? చక్కటి పదచిత్రములు, అంటే కవిత్వానికి కావలసిన సర్వలక్షణ సంపన్నత ఉండడం, మృదువైన మధురమైన భావాలు ఉండడం, అంటే ఆస్వాదిస్తున్న కొద్దీ ఇంకా ఆస్వాదించాలనిపించడమే మాధుర్యం అంటే, అందులో వింటున్న కొద్దీ వినాలనిపించడమే మృదువంటే. అందులోని భావములున్నాయే ఆ తల్లి సాక్షాత్కారం, తత్వం ఎన్ని ఉంటాయండి. అందుకే మహాత్ములు చేసిన రచనల్లో మంత్రశక్తి, తత్వశక్తి, దేవతా మహిమ, గుణము సర్వము నిండిపోయి ఉంటాయి. పైగా ఎలా కూర్చబడిందో కనకధారా స్తోత్రం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యం. అంటే ఇది ఒక పునాది అన్నమాట మనం చెప్పుకోబోయే కనకధారా స్తోత్రాన్ని. అసలు స్తోత్ర నిర్మాణ వైఖరి ఇక్కడ మనం గమనించబోతూ ఉన్నాం. ఈ స్తోత్ర నిర్మాణంలో ఫలం ఏమిటి? దారిద్ర్య దశ నివృత్తి, దరిద్రం అనేది పోవడం. దరిద్రం అంటే ఏమిటి? దరిద్రం అనే దాని డెఫినేషన్ చాలా చిత్రంగా ఉంటాయి. రిలేటివ్ టర్మ్ దరిద్రం అనేది, ఒక్కొక్కడికి ఒక్కొక్క దరిద్రం. అన్నీ ఉన్నా పాప ముఖంలో ఏదో దరిద్రం కొందరికి. కనుక అసలు లేమి అనే భావమే పెద్ద దరిద్రం, దాన్ని భావదారిద్ర్యం అంటారు. విశ్వనాథ వారైతే రామపాదుకులు మనోదారిద్ర్యమెడలుగాక అన్నారు. ఆ రామపాదుకులు స్మరించడం చేత నా మనోదారిద్ర్యం పోవాలి అన్నారు. అది విశేషం. అన్నిటికన్నా పెద్ద దారిద్ర్యం మనోదారిద్ర్యం. ఎన్ని ఉన్నా ఏదో దిగులు, ఏదో నిరుత్సాహం, ఇవి ఉన్నాయి. అది పెద్ద అలక్ష్మి అండి. అందుకు ఆ లక్ష్మి తొలగిపోవాలి. ఇలాంటి జ్ఞానం కావాలని తపన పడేవాడికి అసలైన దరిద్రాన్ని వాడు గుర్తిస్తాడు. దరిద్రాన్ని గుర్తించడం చాలా పెద్ద ఐశ్వర్యం. మనకున్న లేమేమిటో ముందు తెలుసుకుంటే సంపద ఏమిటో తర్వాత తెలుసుకోవచ్చు. ధనం అనగానే కేవలం కట్టలే కాదు కదా, జ్ఞానం యొక్క రాహిత్యం కూడా దారిద్ర్యమే. అందుకు మన బ్రతుకే దరిద్రం, అంటే వెలితితో కూడుకున్నదే బ్రతుకు. ఈ వెలితిని పూరించుకోవాలి మనం. ఆ వెలితి అనేక రకాలు. మన అప్పటి అవస్థ ప్రకారం అదే పెద్ద వెలితి. చిన్నపిల్లవాడికి చాక్లెట్ లేకపోవడమే పెద్ద దరిద్రం.
మరికొంత ఎదిగిన తర్వాత అదేం దరిద్రమే బాబు, అసలు వేరే దరిద్రాలు ఉన్నాయంటాడు వీడు. ఎందుకు వీడు కొత్త దరిద్రాలు కనిపెట్టే శక్తి వచ్చింది తప్ప దరిద్రం పోగొట్టుకునే శక్తి ఏం రాలేదు. అసలైన దారిద్ర్యం ఏమిటంటే మహాత్ములు వాళ్ళు చెప్తారు అవిద్య అనేటువంటిది. అందుకు దేనికి మీరు తీసుకున్నా ఆ దారిద్ర్యాన్ని పోగొట్టగలిగే శక్తి దీనికి ఉన్నది. అందుకు ఇటు వేదాంతపరంగా తీసుకోండి, భక్తిపరంగా తీసుకోండి, ఐకార్థం తీసుకోండి, దేనికి కావలసిన ఉన్నాయి అన్నీ చెప్పుకుందాం. మనం ఎవరికి ఏది కావాలో అది గ్రహించవచ్చు. అందుకే దీని ఫలం ఏమిటి? దారిద్ర్య దశానివృత్తి. ఇది స్తోత్రం యొక్క లక్షణం, చేసిన వాడి లక్షణం అది, స్తోత్రం యొక్క లక్షణం ఇది, ఫలం అది. ఇటువంటి స్తోత్రాన్ని గురువుగారు ఎలా కూర్చారు అంటే మనకు ప్రధానంగా దీనిలో శ్లోకములు 20 శ్లోకములే మనకి ఇందులో ఉన్నాయి గురువుగారు రచించినది. ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయా వరకు. ప్రథమ శ్లోకం అంగం హరే పులకభూషణమాశ్రయంతి. అక్కడి నుంచి ఇక్కడి వరకు 20 శ్లోకాలు చెప్పబడుతున్నాయి. అయితే దీనికంటే ముందు ఒక స్తోత్రం మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది శంకర కృతంగానే ప్రసిద్ధిగా ఉన్నది. అదేమిటంటే వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. శంకరుల రచన అంత మధురంగా ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ అర్థం తర్వాత వింటూ ఉంటేనే అసలు ఆ కూర్పు ఎంత అందంగా ఉంటుందో, మ్యూజికల్గా ఉంటుంది. అందుకే శంకరుల వంటి కవి లేరు అన్నారు. మధురమైనటువంటి శబ్దాలు, అద్భుతమైన భావాలు పలికించిన మహాకవి శంకరులు. అటువంటి ప్రవక్త లేరు, అటువంటి ఋషి లేరు, అటువంటి తత్వవేత్త లేరు, అటువంటి కవి లేరు కూడా. అందుకు ఇంత దివ్యమైన కవిత్వాన్ని ఇస్తున్నారు శంకరులు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోగ బంధురం సింధురాననం. సింధురం అంటే ఏనుగు, సింధురానుడు అంటే గజాస్యుడు. గణపతికి నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే విఘ్న శాంతి కోసం ఆయన కానీ తలంచుకోవాలి కదా. ఎంత మహాలక్ష్మి కురిపిస్తున్నా ఈయన అడ్డు పెట్టేటట్టుగా అరగధార కురవదు. అందుకు అబ్బాయి గారు పోని హట్ అయ్యారంటే ఆవిడ ఊరుకోదు. ఎవరు అడ్డు పెట్టారు? మా అబ్బాయి అయితే కానీలే అంటుంది ఆవిడ కూడా. అందుకు ముందు ఆయన గారికి నమస్కారం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ పరమశివుడు సంతోషించి ఆత్మలింగం ఇచ్చినప్పటికీ ఆయన గారు అడ్డు పెట్టాడు కదా, ఆయన కూడా ఊరుకున్నాడు. అంతే అంతే ఏం చేస్తాం. అందుకు ఆ గణపతిని నమస్కరించవలసిందే. ఎటువంటి వాడైనా వందే, ఆయనకు వందనం. ఎటువంటి వాడంటే వందారు మందారం, ఊరికినే కాదయ్యా, నమస్కరించిన వారికి కల్పవృక్షం వాడు. మందారం అంటే కల్పవృక్షం. అంతేగాని మనకి ఎర్రగా కనిపించే మందారం చెట్లున్నాయే ఆ పేరు దీనికి పెట్టుకున్నాం, అది ఎలాగో దొరకదు కనుక. అంతేగాని మందారం అంటే ఈ మందారం కాదు. అయ్యా అమ్మ అనుగ్రహం మేము పొందుతున్నాం, కానీ అమ్మ ముందు నిలబడ్డానికి భయం వేస్తోంది అని. ఎందుకంటే ఆ విగ్రహంలో కళ్ళల్లో ఉగ్రకళ మాకు కనిపిస్తూ ఉన్నటువంటిది. మరి ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూడాలి. చల్లగా చూస్తోంది, సందేహం లేదు. కానీ తల్లి దగ్గర నిలుచుంటే కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది అన్నారు. ఎందుకంటే దేవతల్లో ఉగ్రకళ, శాంతకళ, భోగకళ అని 3 కళలు ఉంటూ ఉంటాయి. ఉగ్రకళలు ఎందుకు అంటే మనల్ని రక్షించడానికి అమ్మవారు తన ప్రతాపాన్ని ప్రకటిస్తుంది. అలాగే భోగకళ ఎందుకు అంటే మనకు ఐశ్వర్యాదులు ఇవ్వడానికి, శాంతకళ ఎందుకు అంటే మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి. ఈ 3 దేవతల్లో ఉండే కళ ఉగ్రమూర్తులు, భోగమూర్తులు, శాంతమూర్తులు. అలాగా ఉగ్రమైన మంత్రాలతో కానీ ఆవాహన చేస్తే ఆ విగ్రహంలో ఉగ్రకళలు వస్తాయి. అది విశేషం. అలాగా ఆ తల్లి కళల్లో ఉగ్రకళ ఉంటే శంకరులు ఆలోచించి ఏ మంత్రం ఏం చదవలేదుట, గణపతి విగ్రహం తీసుకొచ్చి ఆ తల్లి ఎదురుగా ప్రతిష్ఠ చేశారు. అంతే ఆ తల్లి కళ్ళల్లో ఉగ్రత పోయి శాంతం వచ్చేసిందిట. ఎందుకు? ఆ అబ్బాయి గారిని చూడగానే ఆవిడ ఉగ్రతంతో పోయి వాత్సల్యం వచ్చేసింది. అని అబ్బాయి గారిని ముందు పెట్టుకుంటే పనులన్నీ నెరవేరిపోతున్నాయన్నమాట. ఆ కారణం చేతనే ఇందిర ఆనంద కందలం. మరి ఇందిరా అన్నారే లక్ష్మీదేవి అంటే ఇందులో గురువు గారు త్రిమూర్త్యాత్మకమై త్రిశక్త్యాత్మకమైన పరాశక్తిని కీర్తిస్తున్నారు. అది స్పష్టంగా గిద్దేవతేతి గరుడ ధ్వజ అక్కడ స్పష్టం చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. అయితే మహాలక్ష్మి ఇందిరా అనే పేరు గౌరీదేవికి కూడా వర్తిస్తున్నది. ఇందిరా అంటే చంద్రశబ్దం ఇందు, అలాగా ఆహ్లాద స్వరూపిణి అని అర్థం. అలాగే ఇది అనే ధాతువుకి ఐశ్వర్యము అని అర్థం. ఇంద్ర, ఇందిరా, రా అనేది రాతి దదాతి, ఇది ఇందిరా అని. ఇంద్ర కూడా శబ్దం మనకి తెలుసు. మనకి ఐశ్వర్యమును ఇచ్చునది, ఐశ్వర్యమునకు అధిదేవత అని అర్థం. ఇందిరా అంటే ఐశ్వర్య శక్తి అని. అటువంటి ఐశ్వర్యశక్తి అయిన జగదంబకి వాత్సల్యపాత్రుడు, అమ్మని ఆనందింపజేసే బిడ్డ ఆయన గణపతికి నమస్కారం. ఆయన ఎటువంటి వాడయ్యా అంటే అమందానంద సందోహ బంధురం. ఆయన ఒళ్ళు అంత ఉన్నది. బంధురం అంటే బాగా కూడి ఉన్నది అని. అసలు బంధురం పుష్టి అనగానే గణపతి గుర్తొస్తాడు.
పిల్లలు బొద్దుగా ఉంటే బాగుంటుంది, కానీ సన్నగా ఉంటే ఏం బాగుంటుందండి. అందుకు మన బాలగణపతి ఆ బొద్దుగా ముద్దుగా నిండుగా ఉంటాడట. అందుకే తుందిలం మహహ అన్నారు ఆయన. తుందిలం అంటే బలుపు అని అర్థం, మహహ అంటే తేజస్సు అని అర్థం. తుందిలం మహహ బలుపైన తేజస్సు. ఈ తేజస్సు ఏం చేస్తోంది? అంతరాయ తిమిరోపశాంతయే. అంతరాయములు అంటే ఆటంకములు అనేటటువంటి చీకట్లను పోగొడుతోంది ఈ తేజస్సు. అయితే తేజస్సు ముద్దలా కనిపిస్తోంది, ఎందుకంటే ఆయన నిర్గుణ బ్రహ్మం యొక్క స్వరూపం గనక తేజస్సు అని వర్ణించారు అక్కడ. అయితే చూడగా మన కోసం సగుణమై ఎలా గోచరిస్తుందంటే తం నరం వపుషి కుంజరం ముఖే. అది నరం వపుషి, శరీరంలో నరాకృతి ఉన్నది. కుంజరం ముఖే, కుంజరం అంటే ఏనుగు, ముఖే కుంజరం, ముఖమునందు ఏనుగు రూపం, శరీరంలో నరరూపం కలిసి ఒక ఒక బలుపైన తేజం ఉందయ్యా. ఆ తేజం తలంచుకుంటే అంతరాయ తిమిరోపశాంతయే, విఘ్నములనే చీకట్లు పోతాయి. ఆ తేజస్సు ఏది నిజానికి? ఏ నిర్గుణమైన పరబ్రహ్మ తేజస్సు అదే అమంద ఆనంద సందోహ బంధురం. అమంద ఆనందం అంటే సత్యశివ సుందరాత్మకమైన సచ్చిదానంద ఘన పదార్థం. అదే అంతరాయ తిమిశ్రోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం. మన ఊహకు కూడా అందనటువంటి శాంతమయి పావనమయి వైభవమైన మహా తేజస్సు నా యొక్క ఈ విఘ్నములనే చీకట్లు పోగొట్టడం కోసం నాయందు దయతలచి తం నరం వపుషి కుంజరం ముఖే ఈ గణపతి రూపంతో ముందుకొచ్చింది. అటువంటి ఆ స్వరూపాన్ని మన్మహే కిమపి తుందిలం మహ, కిమపి తుందిలం ఒకానొక బలుపైన తేజం అన్నాడు. ఒకానొక అంటే అనిర్వచనీయమైనటువంటి ఆ బలుపైన తేజాన్ని మన్మహే ఉపాసిస్తున్నాను అని అర్థం. అందుకు అమందానంద సందోహ బంధురం సింధురాననం. అయ్యా మళ్ళీ ప్రారంభిస్తున్నారా, పూర్తి చేశారా? అంతరాయ తిమిరోపశాంతయ్య అని ప్రారంభించాం, అంతరాయ తిమిరోపశాంతయ్యను పూర్తి చేసుకున్నాం. అమందానంద సందోహ బంధురం సింధురాననం. అందుకు మళ్ళీ ప్రారంభానికి ఇది పూర్తి గనక అసలైన స్తోత్రాన్ని రేపటి రోజు ప్రస్తావించుకుందాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. ఆ గణపతి నిర్విఘ్నంగా కొనసాగిస్తాడు మిగిలినదంతా కూడాను. ప్రతి పదంలో ఉన్న అర్థాన్ని, అందాన్ని, శంకరుల యొక్క హృదయాన్ని, అమ్మవారి యొక్క వైభవాన్ని రేపటి నుంచి దర్శించుకుందాం. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ చరణారవిందార్పణమస్తు.